ఎన్టీఆర్ కృష్ణా కాకినాడ కోనసీమ ఏలూరు జిల్లాల నుంచి 50 మంది మావోయిస్టులను ఆక్టోపస్ పోలీసులు అరెస్టు చేశారు. కేంద్ర రాష్ట్ర ఏరియా కమిటీ సభ్యులు ప్లాటూన్ టీంలను పట్టుకున్నారు. ఏపీ రాష్ట్ర చరిత్రలోనే ఇంతమంది కీలక వ్యక్తులను పట్టుకోవడం ఇదే తొలిసారి. వీరి దగ్గర నుంచి పెద్ద ఎత్తున భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే విప్లవ సాహిత్య బుక్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున మావోయిస్టుల మీద దాడులు జరుగుతున్నాయి. పలుసార్లు మావోయిస్టుల మీద అటాకులు చేయడం అయితేనేమి, తర్వాత ఇప్పటికే 2 ఎన్కౌంటర్లో పలువురు మావోయిస్టులు మృతి చెందడం జరిగింది. అంతేకాకుండా 50 మంది దాకా మావోయిస్టులను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ లో వారి వద్ద నుంచి భారీ ఎత్తున డంపు స్వాధీనం చేసుకోవడం జరిగింది. వెపన్స్, వాటితో పాటు కరెన్సీ, పెన్ డ్రైవ్లు, తుపాకీలు, కరెన్సీ వీటన్నిటిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీటన్నిటిని కూడాను ఈ రోజు కోర్టు ముందు చూపనున్నారు. భారీ ఎత్తున దీనికి సంబంధించిన బుల్లెట్లను అయితేనేమి, తర్వాత సెల్ ఫోన్లను కూడా, వాకీ టాకీలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి ఇవన్నీ చూస్తే కనుక చాలా పాతకాలపు నాటివి ఉన్నటువంటి వెపన్స్ తో పాటు కొన్ని ఆధునికమైనటువంటి కూడా ఉన్నాయని చెప్పొచ్చు. దీనికి సంబంధించినటువంటి భారీ ఎత్తున వీరు ఈ వెపన్స్ అన్నింటినీ పెట్టుకుని ఈ షెల్టర్ జోన్లలో పెట్టుకున్నట్లుగా పోలీసులు చెప్పడం జరిగింది. షెల్టర్ జోన్ లో ఇవన్నీ కూడా దొరికినట్లుగా చెప్తున్నారు. వీరి దగ్గర రివాల్వర్లు, తర్వాత దీనికి సంబంధించినటువంటి రివాల్వర్లు, బుల్లెట్లు, కరెన్సీ ఇవన్నీ కూడా ఉన్నాయి. అంతేకాకుండా విప్లవ సాహిత్యం కూడా వీరి వద్ద ఉంది. విప్లవ సాహిత్యంతో పాటు ఈ నగదు వీటన్నిటి కూడాను అవసరానికి నగదును కూడా ఉంచుకోవడం జరిగింది. వీటన్నిటిని కూడాను భారీ ఎత్తున వీటన్నిటిని చేయడం జరిగింది. తర్వాత 50 మంది మావోయిస్టులను అరెస్ట్ చేయడం అనేది చరిత్రలో మొదటిసారి అని చెప్పేసి పోలీస్ యంత్రాంగం చెప్తా ఉంది. మొత్తానికైతే కనుక మావోయిస్టులను ఆంధ్రప్రదేశ్ లో ఒక విధంగా చెప్పాలంటే ఇంకా పెద్ద దెబ్బనే ఏపీ పోలీస్ చేశారని చెప్పొచ్చు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో రావాలంటేనే కనుక షెల్టర్ జోన్ గా ఏపీని ఉపయోగించుకోవాలంటే కూడా మావోయిస్టులు కొంత ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. కెమెరామెన్ గౌతమ్తో విజయచంద్రన్, విజయవాడ.